హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్స్ అని వస్తాయి. ఈరోజు నేను మా ఇంటిని మొత్తం చూపించబోతున్నానండి. ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అనేసి. ఈరోజు హోమ్ టూర్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతింటి గురించి చాలా కళ్ళకు అంటూనే ఉంటారు కదా. తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అలా మేము కూడా చాలా ఆశపడి కట్టించుకున్న ఇల్లేనండి ఇది. బయట 2 గేట్లు వచ్చినాయి అన్నమాట. అలాగా 2 సైడ్స్ కూడాను. వెలివేషన్ ఏమో ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాము. మాది ఫేసింగ్ వచ్చేసి దక్షిణం అనమాట. దక్షిణం ఫేసింగ్ రోడ్ వచ్చింది, కానీ మా మెయిన్ డోర్ అయితే తూర్పు సైడ్ పెట్టుకున్నాము. మాకు తూర్పే కరెక్ట్ అనేసి తూర్పు సైడ్ పెట్టుకున్నాం అనమాట. ఇదైతే దక్షిణం ఫేసింగ్. పదండి ఇంకా లోపలికి వెళ్దాం. ఇలా స్టెప్స్ ఎక్కగానే సైడే పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు. అలానే ఇలాగా చిన్న కబోర్డ్ ఒకటి కూడా స్టెప్స్ పక్కన కట్టించుకున్నాను, ఏమైనా స్టోరేజ్ అది పెట్టుకోవడానికి. ఈ డోర్ అయితే దక్షిణం ఫేస్ని ఉంటుందండి. అక్కడ కిచెన్ వచ్చింది. ఇది తూర్పు సైడ్ అనమాట. ఇలాగా సందు కింద వచ్చి తూర్పు సైడ్న గుమ్మం ఇచ్చారు. అదే మెయిన్ డోర్ దగ్గర అనమాట. అదే వాడుకుంటూ ఉంటాం మేము. ఎక్కువగా ఇటువైపు నుంచే వెళ్తాం, కిచెన్లో నుంచి వాడుకునేది తక్కువ. ఈ సందులో కూడాను చిన్న చిన్న మొక్కలు అవి పెట్టానండి. ఇండోర్ ప్లాంట్స్ చక్కగా బతికేస్తాయి, ఎండ పడినా పడకపోయినా కానీ. ఇక్కడేమో చిన్న స్నేక్ ప్లాంట్, అలానే గుమ్మం ముందర తులసి మొక్కను కూడా పెట్టుకున్నాను చిన్నగా. ఇది వచ్చేసి తూర్పు గుమ్మం అనమాట, అంటే మెయిన్ డోర్ మాకైతే. ఇలా గుమ్మానికి కూడా చిన్న డిజైన్ బద్ద కింద వచ్చి మొత్తము రౌండ్గా డిజైన్తోని బద్దిలా వేశారనమాట. ఇక హాలు. ఈ హాల్ కూడాను కొద్దిగా ఎల్ షేప్ హాల్ కింద వచ్చింది. హాల్లో కూడాను చాలా అంటే చాలా సింపుల్గానే డెకరేట్ చేయించుకున్నామండి. ఎక్కువగాను షెల్ఫ్లు అవన్నీ కట్టించలేదన్నమాట. హాల్ అనగానే ఎక్కువగా షెల్ఫ్స్ ఎక్కువ కట్టిస్తూ ఉంటారు కదా, బొమ్మలు పెట్టుకోవడానికి లేదంటే డెకరేటెడ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. మేము మాత్రం అసలు షెల్ఫ్ల జోలికే వెళ్ళలేదు. ఎందుకంటే షెల్ఫ్లు కట్టించిన కాడి నుంచి ప్రతి వస్తువు తీసుకొచ్చి అందులో పెట్టేస్తూ ఉంటాము. షెల్ఫ్లు ఖాళీగా ఉన్నాయి కదా అనేసి ఎక్కడికి వెళ్ళినా రకరకాల బొమ్మలు ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా. దాంతో మొత్తం హాల్ అంతా నిండిపోద్ది. అలానే డస్ట్ గట్ట బాగా పట్టేస్తుంది. అదంతా క్లీన్ చేసే ఓపిక ఉండేవాళ్ళు అయితే పెట్టుకోవచ్చండి. నాకైతే అంత ఓపిక లేదనమాట. నేను అంత ఎక్కువ స్టామినా గల మనిషిని కాదు. అందుకనేసి ఎక్కడికక్కడ బాగా సింపుల్గానే పెట్టుకున్నాము. స్టామినా గురించి అనే కాదు, ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది కదా. ఎవరైనా రాగానే కొంచెం క్లియర్గా నీట్గా కనిపిస్తుంది ఇల్లు ఏంటి అన్నది అర్థమవుతుంది అనమాట. మనం ఎక్కువ షెల్ఫ్లో ర్యాక్స్ పెట్టేసిన తర్వాత అది మొత్తం ఇల్లంతా ఫిలప్ అయిపోయి ఫుల్గా ఏదో షాపింగ్ మాల్లా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలా ఇష్టం ఉండదండి, సింపుల్గా ఉంటేనే ఇష్టం. అందుకనేసి అసలు గోళ్ళకి ఎక్కడ కూడా షెల్ఫ్స్ కానీ ఫోటోలు కానీ ఏమీ పెట్టలేదు. ఎక్కువ డస్ట్ పట్టేస్తుంది కదా, మళ్ళీ ఆ డస్ట్ మనం అంతా పీల్చుతూ ఉంటాం ఇంట్లో ఉంటాం కాబట్టి. ఇది వచ్చేసి మా చిన్న పెట్ ఫిష్ అండి, టైగర్ ఫిష్ అంటారు కదా, అదనమాట. ఈ పార్ట్స్ అయితే కనుక మేము ఒక 4-5 మార్చామనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ గాజు పార్ట్స్ చాలా డెలికేట్గా ఉంటున్నాయి. అందులోని మా పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు వాటర్ అది మారుస్తామని మార్చినప్పుడు పగిలిపోతూ ఉండే అనమాట. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ కింద టీవీ యూనిట్ దగ్గర ఇలాగ ఒక 4 షెల్ఫ్స్ కింద కట్టించుకున్నాము, ఏమైనా స్టోరేజ్ అయి పెట్టుకోవడానికి. ఒక దాంట్లోనేమో ఇలా మా అమ్మాయి డిబ్బి, అలానే ఏంటవి సీడీ ప్లేయర్స్ అవి ఉంటాయి కదా, అవి అవి పెట్టాము. ఒక దాంట్లోనేమో మెడిసిన్స్ ఉంటాయి. ఈ 4 ర్యాక్స్కి మధ్యలోని చిన్న గ్యాప్ ఇచ్చి అందులోనేమో ఈ ఊఫర్ ఒకటి పెట్టారండి, స్పీకర్ది. మిగిలిన 2 కూడాను స్టోరేజ్ ఏవో చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట, పిల్లలకు సంబంధించినవి కట్టాను. టీవీలో ఈ మోటు పతులు మాత్రం మా అమ్మాయి బాగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. దానికి బాగా పిచ్చి. ఇంకెవరిని టీవీ పెట్టుకోనివ్వదు, ఇంకేం చూడనివ్వదు. 24 గంటలు మోటు పతులే చూస్తూ కూర్చుంటుంది అనమాట. హాలిడేస్ కదా. ఇక్కడ ఒక 2 షెల్ఫ్లు వచ్చినాయండి. ఇవి సిమెంట్తో కడతారు, కానీ సిమెంట్తో మేము కట్టించుకోలేదు. ప్లేవుడ్తో కట్టించేసుకొని పైన సన్ గ్లాస్ అంటించుకున్నాం అనమాట. బాగా నీట్గా కనిపిస్తుంది కదా. అలానే ఇక్కడ ఒక చిన్న రాధాకృష్ణుల బొమ్మ ఒకటి పెట్టుకున్నాము. నాకు కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అనమాట. ఎందుకో తెలియదు కానీ కృష్ణుడి బొమ్మ అంటే బాగా నచ్చుతుంది.
అందుకనేసి రాధాకృష్ణుల బొమ్మ పెట్టుకున్నాం. బాగుంది కదా. హాల్లో అయితే ఇలా నీట్గా పెట్టుకున్నామండి. ఎక్కువగా ఏమీ లేకుండా ఒక దివాన్ కాటు, ఒక చైరు, ఒక 2 కుర్చీలు వేసుకుంటే సరిపోద్ది. తీసుకోవాలి 2 చైర్స్, ఒకటి తీసుకోలేదు. ఇలా సీలింగ్ కూడా చాలా సింపుల్గానే చేయించుకున్నాం. ఎక్కువ డిజైన్స్ కింద అలికేసినట్టు కాకుండాను కలర్ కూడా పెయింట్స్ కూడా చాలా డీసెంట్ కలర్సే వేయించుకున్నాం అనమాట. ఎక్కువ డార్క్ కలర్ వేసేస్తేను బాగా చీకటిగా అనిపించినట్టుగా అనిపిస్తుంది. నాకైతే బాగా లైట్గా ఉంటేనే నచ్చుతుంది కలర్స్. ఎక్కువ డార్క్ కలర్స్ అవి వేసినా కానీ ఎందుకో నచ్చదు. లైట్ కలర్స్ అంటేనే ఇష్టం నాకైతే. ఎల్ షేప్ అని చెప్పాను కదా హాలు, అలా టీవీ యూనిట్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా వచ్చిందనమాట స్ట్రైట్గాను. టైల్స్ కూడాను లైట్గా వైట్ కలర్ టైల్సే తీసుకున్నాం అనమాట. డార్క్ కలర్ టైల్స్ ఏమీ వేసుకోలేదు. వైట్ కలర్ టైల్స్ మీద కొద్దిగా చిన్న చిన్న మార్బుల్ ఏమంటారు దాన్ని ఫినిషింగ్ కింద ఇచ్చాడనమాట. కొద్దిగా చూడడానికి కొద్దిగా మార్బల్ లుక్లో ఉంటాయి. ఇది వచ్చేసి పూజా మందిరం. ఈ సైడ్ హాల్ దగ్గర పూజా మందిరం పెట్టుకున్నాము. ఈ పూజా మందిరం కూడా చేయించుకున్నదేనండి. ఎండిఎఫ్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్తో చేయించిందనమాట. కబోర్డ్స్ చేయిగా ఉన్న ఎండిఎఫ్తోనే చేయించాము ఈ పూజా మందిరం కూడాను. ఇది హైట్ వచ్చేసి 4 అడుగులండి మందిరం. మళ్ళీ రూమ్ కింద కట్టేస్తే ఎందుకులే అనేసి ఇలా మందిరం కింద కట్టించుకున్నాము. కటింగ్స్ అయ్యి నెమలి ఈకల కింద వచ్చిందనమాట కటింగ్. అలానే ఈ సైడ్ వచ్చేసి ఒక 3 ప్లేట్స్ కింద పెట్టించుకున్నాము. అది కూడా ఎండిఎఫ్తోనే. అందులో కూడా ఏమైనా పెట్టుకోవడానికి అది ఉంటుంది అనేసి స్టార్టింగ్లో పెట్టలేదు. ఇల్లు కట్టినప్పుడు ఈ మధ్యన పెట్టుకున్నాం అవి 3. ఆ కింద కనిపిస్తున్న పీటలు ఉన్నాయి కదండి, అవి పూజ చేసుకునేటప్పుడు కూర్చోవడానికి. ఒక పీట ఏమో ఏదైనా వినాయక చవితి ఇలా వరలక్ష్మి వ్రతం అది చేసుకునేటప్పుడు దేవుణ్ణి పెట్టడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ పెయింట్లు కూడా చెప్పాను కదా, చాలా లైట్ కలర్ పెయింట్సే వేసుకున్నామండి మేము. ఎందుకంటే డార్క్ పెద్దగా నచ్చదు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్లు వచ్చినాయి. ఇది ఒక బెడ్రూము. పిల్లలు అది పడుకోవడానికి. పిల్లలు పడుకోవడానికి అంటాం కానీ వాళ్ళు ఎక్కడ పడుకుంటారు చెప్పండి, పేరెంట్స్ దగ్గరే కదా పడుకునేది. పదండి బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ కూడా బాగా పెద్దదేం కాదండి, మాకు సరిపోయిందనమాట. మంచం పట్టి పక్కన ప్లేస్ అది ఉండి సరిపోయింది మాకైతే. ఆ గోడకి స్టిక్కర్ అది అంటించారు కానీ దాన్ని సగం పీకేశారు. వాళ్ళు పడుకున్నది లేదు, చేసింది లేదు కానీ స్టిక్కర్ పీకేశారు. సీలింగ్ కూడా ఇలా సింపుల్గానే చేయించుకున్నామండి. సీలింగ్కి కూడా ఎక్కువ డార్క్ కలర్స్ అవి ఏమి వేయించలేదు, సింపుల్గానే చేయించుకున్నాము. ఆ లైట్స్ సీలింగ్ లైట్లు అవి పెట్టించామన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు మనము ఎక్కువ డెకరేషన్ చేసిన ఉంచరండి వాళ్ళు. అది స్టిక్కర్ అంటించిన ఒక 6 నెలలకే పీక్ పాడేస్తారు అలాగా. ఇది ఇటు సైడ్ ఏమో కబోర్డ్ వచ్చిందండి. ర్యాక్స్ అవి కట్టేసి సిమెంట్తోని పైన ఎండిఎఫ్తోని అలాగ కబోర్డ్స్ కింద కట్టారు. ఆ కబోర్డ్కే ఒక సైడ్ ఏమో క్యాలెండర్స్ అవి తగిలించామండి. అంటే మేకులు కొట్టేసి కాదు, అవి ఉంటాయి కదా ఉక్కులు లాంటివి, అవి అంటించేసి క్యాలెండర్స్ కట్టామన్నమాట. ఆ పైనేమో మా అమ్మాయి ఆడుకునే టెడ్డీ బేర్స్ అయ్యి పైన పెట్టేసాను. ఇంకా సామాన్లు అయ్యి ఏం పెట్టలేదన్నమాట. బెడ్రూముల్లో చాలామంది సామాన్లు పెట్టుకుంటారు కదా, మేము సామాన్లు ఏం పెట్టలేదు. డోర్ ఏమో ఇలాగా సైడ్స్కి జరిగే డోర్సే. ఇంకొక దాంట్లోనేమో మా అమ్మాయి బట్టలు మా అబ్బాయి బట్టలే ఉంటాయి. ఇందులోని ఈ ర్యాగ్ మొత్తం మా ఏమి ఉండవన్నమాట, పిల్లలే పెట్టాను. కానీ పిల్లలు సదిరినట్టు ఉంచరు కదా బట్టలు. మనం ఎంత నీట్గా పెట్టినా వాళ్ళు మాత్రం 2 రోజులకి మొత్తం పీకి పడేస్తూ ఉంటారు. మళ్ళీ సదురుతూనే ఉంటాను. వారానికి 2-3 సార్లు అయినా పిల్లల బట్టలు సదరడమే సరిపోద్దండి. కిందేమో వాళ్ళ స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్, పెన్సిల్ బాక్సెస్ అవన్నీ అందులో పెట్టారనమాట. ఈ కబోర్డ్స్లో కూడాను నేను పేపర్స్ అవి సదిరేసి వాళ్ళ బట్టలు పెడుతూ ఉంటానండి. అందులోనే కొద్దిగా చాక్ పీసెస్ అవి వేసి కర్పూరం బిళ్ళల కట్ట వేసుకున్నామంటే ఎటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటిది కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటాయి. నీట్గా కూడా ఉంటుంది, మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ముందు బట్టలు తీయగానే. ఈ డోర్ వచ్చేసి మిర్రర్ అనుకుంటున్నారు కదా మీరు, ఇది మిర్రరేనండి. మిర్రర్తో పాటు ఒక డోర్ కింద కూడా కనపడుతుంది కదా, ఇది వచ్చి వాష్రూమ్ అన్నమాట. కానీ మామూలుగా డైరెక్ట్గా చూస్తే ఎవరికి వాష్రూమ్ కింద అనిపించదు, ఏదో మిర్రర్ ఫిట్ చేసుకున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ప్లేవుడ్తో చేయించుకున్నదే. ఈ రూమ్లో కూడాను గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వేయించుకున్నాము. కానీ డార్క్గా కనిపిస్తుంది కదా వీడియోలో, కానీ చాలా లైట్ కలర్ అనమాట అది కూడాను. ఈ కర్టెన్స్ మేము ఎక్కువగా విండోస్ అవి క్లోజ్ చేసుకొని ఉంచుకోమండి, ఎక్కువ తీసే ఉంచుతాం. ఎందుకంటే గాలి వెలుతురు మాకు బాగా రావాలన్నమాట ఇంట్లోకి. మా విండోస్ డోర్స్ ఎప్పుడు 24 గంటలు తీసే ఉంటాయి. నైట్ కూడాను విండోస్ తీసుకునే ఉంచుకుంటాం. దీనికైతే మెస్ వేసేసాము విండోస్కి.
అందుకని ఇంకా పురుగులు దోమలు వస్తాయన్న భయం లేదు. గాలి మాత్రం బాగా వస్తుంది. అటు సైడ్ మాకు ఓపెన్ అనమాట. మాకు చిన్న గార్డెన్ కూడా ఉంది అటు సైడు, చూపిస్తాను మీకు తర్వాత. ఈ మెస్ అది వేయించుకున్నాం కదా, అది వచ్చేసి ప్లాస్టిక్ మెస్ కాదండి, స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా అదే. విండోస్ డోర్స్ ఎప్పటికప్పుడు మనము క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామంటే, పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి. పట్టి ఏం క్లీన్ చేయక్కర్లేదు అనమాట. మా విండోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా మట్టికి. మనము రెగ్యులర్గా క్లీన్ చేయకుండా అలా వదిలేసామంటే దోమలు రాకుండా వేసుకున్న మెస్ అంతా కూడా బ్లాక్గా అయిపోయి చిరాగ్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా వారానికి ఒకసారైనా డోర్స్ విండోస్ అన్నీ క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట. అందుకని ఎప్పటికీ కూడా కొత్త వాటిలానే కనిపిస్తాయి, మనకి ఎక్కడ డస్ట్ కనిపించదు. డోర్స్కి కూడా చూసారా, మేము చాలా లైట్ కలర్ పెయింటే వేసుకున్నాము. మేము డోర్స్ విండోస్ అన్నీ కూడాను చేయించుకున్నాయండి కార్పెంటర్ని పెట్టేసి. రెడీమేడ్గా కొని తీసుకొచ్చి పెట్టినవి కాదనమాట. దీనికి వాడిన చెక్క ఏంటంటే ఏగీస్ అండి. ఏగీస్ చెక్కని వాడాము. బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. టేక్ అంటే కనుక టేక్ ఇంకా మంచిదే, కానీ కాస్ట్ బాగా ఎక్కువైపోద్దని టేక్ తర్వాత ఏగీసే కదా అంత గట్టిదనము, అందుకని ఏగీస్ చెక్కతో చేయించుకున్నాము. ఇందులో అయితే ఏసీ వేయించుకున్నాము, ఎందుకంటే ఎక్కువగా ఉండేది ఈ రూమ్లోనే. ఈ బెడ్రూమ్ అయితే మీకు ముందు చూపించిన దానికన్నా కొద్దిగా పెద్దదండి. ఇందులోని ఒక బీరువా, అలానే కబోర్డ్స్, ఇలాగా మంచం అది వేసుకున్నాం అంతే అనమాట. ఇందులో కూడా ఎక్కువగా సామాన్లు అవి పెట్టలేదు. కబోర్డ్స్ మీద ఎక్కువగా సామాన్లు కనిపిస్తూ ఉంటాయి కదా ఎవరింట్లో అయినా. మా ఇంట్లో మాత్రం కబోర్డ్ల మీద ఈ గిన్నెలు డెగిసాలు బిందులు అవి ఏం కనిపించవన్నమాట. ఇక్కడ కూడా విండోలోంచి చక్కగా మంచి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది, అలానే మంచి గాలి వస్తుంది. మాకు సమ్మర్లో కూడాను చక్కగా గాలి వస్తుందండి, అంత వేడిగా ఏమనిపించదు అనమాట. అందుకనేసి కర్టెన్స్ అయ్యి మా కిటికీలకి కూడా, మీకు హాల్లో కూడా చూసుంటారు, కిటికీలకి అసలు కర్టెన్సే లేవు. ఎందుకంటే బాగా వెలుతురుగాను గాలి కట్ట వచ్చి బాగుంటుంది అనేసి, ముందు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎక్కువ మనం డోర్స్ అవి క్లోజ్ చేసేసి మూసేసుకుని ఉంచుకున్నామంటే ఇంటిని ఫ్రెష్నెస్ పోద్దండి, అదొక రకంగా మడ్డిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక మిర్రర్ పెట్టుకున్నాము, అంటే డ్రెస్సింగ్ టేబుల్ లాగా. డ్రెస్సింగ్ టేబుల్ ఏమి కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటే ఎందుకు, ఇల్లు కట్టుకునేటప్పుడే ఒక మిర్రర్ ఫిట్ చేసుకొని చిన్న కబోర్డ్స్ చేసిన చెక్క ఉంటుంది కదా దాంతో చిన్న బాక్స్లో కట్టించేసుకొని అందులోని మనకి రెడీ అవ్వడానికి పెట్టుకున్న మెటీరియల్ అన్నీ అందులో పెట్టుకున్నాం. ఇది ఒక కబోర్డు, ఇది కూడా MDFతో చేయించుకున్నది అనమాట. డబ్బుండి పెట్టాలి కానీ ఇంటికి ఎంతైనా పెట్టచ్చండి. ఈ ఇంటికే ఇంకా ఎక్కువ హై క్లాస్గా కూడా తయారు చేయించుకోవచ్చు అనమాట. అది డబ్బు అలానే మన టేస్ట్ని బట్టి ఉంటుంది. మేమైతే చాలా సింపుల్గా నీట్గా చేయించుకున్నాము. ఎక్కువగా హడావిడిగాను బాగా హై క్లాస్గాను అలా కాకుండా ఓకే చూడ్డానికి మనం ఉండడానికి సరిపోద్ది కదా అన్న ఆలోచనతోనే చేయించుకున్నాం అనమాట, మరీ భారీగా కాకుండా. ఈ రూమ్లోని ఇలాగ ఒక బెడ్, ఒక బీరువా, ఒక మిర్రర్, అలానే కబోర్డు, ఇవి మాత్రం ఈ రూమ్లోని ఇలా సింపుల్గా చేయించుకున్నామండి. మాది మరీ భారీ ఇల్లు కాదు కదా అనేసి నేను ఎంతమంది అడిగినా కానీ హోమ్ టూర్ చేయండి అనేసి అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. హోమ్ టూర్ అంటే కొద్దిగా కొంచెం పెద్ద పెద్ద హై క్లాస్ ఇల్లులు అయితే చూపించడానికి బాగుంటుంది, కానీ ఇంత చిన్న ఇల్లు ఏం చూపిస్తాంలే మిడిల్ క్లాస్ ఇల్లు అనేసి నేను ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేశాను, అంత చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మరీ అన్నిసార్లు అడిగించుకోవడం కూడా బాగోదు కదండి, ఏదో పొగరనుకుంటారు కదా, సరే ఇంక చూస్తానంటున్నారు కదా అనేసి హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఈ కిచెన్ కూడాను బాగా లాంగ్గా వచ్చిందనమాట, వెడల్పు తక్కువ. మా సైట్ వచ్చేసి మొత్తం 135 గజాలండి. ఇది మొత్తమును 135 గజాలు అంటే స్క్వేర్ రాలేదనమాట, రెక్టాంగిల్ షేప్ అంటారు కదా ఆ షేప్లో ఉంది. అందుకనేసి మొత్తం ఇల్లంతా కూడా ఇలా లాంగ్ లుక్లో వచ్చిందనమాట. అదే 135 గజాలకి స్క్వేర్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది, రూమ్స్ అయ్యి బాగా పెద్దగా వస్తాయి అనమాట, హాలు రూమ్ ఒకట. ఇది వచ్చేసి కిచెన్ ఇలా వచ్చిందండి. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీదే ఇలా గ్యాస్ స్టవ్, అలానే 2 బిందులు. చెప్పాను కదా నేను ఎక్కువగా ఇత్తడి ఐటమ్సే వాడతాననేసి, ఆ మంచినీళ్ళకి ఒక 2 బిందులు పట్టుకున్నానండి. అలానే రైస్ కర్రీ కూడాను ఇత్తడి దాంట్లోనే, అలానే మట్టి పాత్రలోనే చేస్తాను. ఈ పైన వచ్చేసి మనం డైలీ యూస్ చేసుకోవడానికి ఒక 3 ర్యాక్స్ కింద పెట్టించుకున్నాను అనమాట. అది కూడా ఇలా మార్బుల్ ఉంటుంది కదా కింద స్టవ్ పెట్టుకోవడానికి వేసే రాయితోనే సైడ్స్ అలాగా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా పెట్టించేసుకున్నాను. ఇంకా ఇదొక డోర్ వచ్చింది ఇటు. మా కిచెన్లకి కూడాను గాలి వెలుతురు బాగా వస్తుందండి, ఎందుకంటే ఇటో సైడ్ ఓ డోర్ ఉంది, అటు సైడ్ ఓ డోర్ ఉంది,
మళ్ళీ స్ట్రైట్గానే స్టవ్ తిన్నంగానేమో విండో కూడా ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు బాగా వస్తుంది, ఎక్కువగా ఆవిరి పట్టడం గట్రా జరగదనమాట. ఇలాగ ఇటు సైడ్ ఏమో వెనకాల స్టవ్ వెనకాలకి తిరిగితేను కబోర్డ్స్ కింద కట్టించుకున్నాను గ్లాస్తో. ఇవి ఈ కిచెన్ వచ్చి మాత్రం వీడియో మా హస్బెండ్ తీసారండి. ఇలాగ ఇందులో కూడా గాజు ఐటమే పెట్టుకున్నాను ఎక్కువగా. ప్లాస్టిక్ చాలా తక్కువ నేను వాడేది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ప్లాస్టిక్ అంతగా ఉండదు, ఎక్కువగా గాజు ఐటమే ఉంటుంది అనమాట. గాజు, స్టీలు అవి వాడతాం. అల్యూమినియం కూడా తక్కువే, ఏదో 1-2 కనిపిస్తాయి కానీ ప్లాస్టిక్ అలానే అల్యూమినియము ఇంకోటి ఏంటి నాన్ స్టిక్, ఈ 3 బాగా అవాయిడ్ చేస్తాను అనమాట, అంతగా రానివ్వను. ఇవి ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఈ 2 ర్యాక్స్ కూడాను. ఎప్పుడైనా వాడేవి ఇటు పెడతాను. స్టవ్ దగ్గర మాత్రం రెగ్యులర్గా యూస్ చేసే పచ్చళ్ళు, పిండ్లు అలానే పోపు దినుసులు అవన్నీ కూడా అలా పెట్టుకుంటాను. ఇది చిన్న ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో అందరికీ ఉండేవి కదా ఉంటాయి, కాకపోతే నేను గాజు బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట. కరివేపాకు అనేసి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ కూడా అందులో వేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవండి మాకు, ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తినము ఎక్కువగాను, ఎప్పటికప్పుడుకే తింటూ ఉంటాం అనమాట. ఇదేమో బియ్యం డబ్బా. ఈ బియ్యం డబ్బాలో వేపాకు ఎందుకు వేసాను అనుకుంటున్నారా, కొద్దిగా పురుగు వచ్చినట్టు అనిపించింది, అందుకనేసి వేపాకు వేసాను. వేప చెట్లు కూడా మాకు బాగున్నాయండి. ఈదిలో ఒక వేప చెట్టు ఉంది, దొడ్డేపున ఒక వేప చెట్టు ఉంది. నేను చూపించడం కుదరలేదు మీకు, మర్చిపోయాను ఆ వేప చెట్టుని కూడా తీయాలనేసి. ఈదిలోనే డోర్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటారు గేట్లు, ఆ గేట్ దగ్గరే ఉంది పెద్ద వేప చెట్టు. ఇలా పొయ్యి కింద కూడా ఒక 3 కబోర్డ్స్ కింద వచ్చినాయి అనమాట. ఒక దాంట్లోనేమో గ్యాస్ బండ పెట్టుకుంటాము, ఆ పక్క దాంట్లోనేమో ఇలా కొద్ది సామాన్లు. ఈ సామాన్లు కూడా ఏంటనుకుంటున్నారు, రెగ్యులర్గా వాడే కాదు ఇవి, ఎప్పుడైనా వాడుతూ ఉంటాను. వీటిని పైన పెట్టడం ఎందుకు, ఆవిరది పట్టేసి చిరాగ్గా అయిపోతాయి కదా, కింద కబోర్డ్ ఖాళీయే కదా అనేసి కింద పెట్టేశాను అనమాట. ఈ షింక్ కింద కూడా ఏముండవండి పెద్దగాను, ఖాళీనే, కాలిన్ బాటిల్స్ అవి ఉంటాయన్నమాట. షింక్ కింద ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఖాళీ ఉంది కదా అని షింక్ కింద అన్నీ దోపేసామనుకోండి చిరాకు అయిపోద్ది, బొద్దింకులు వచ్చేస్తాయి, చాలా డట్టిగా తయారవుద్ది అనమాట. అందుకని షింక్ కింద వీలైనంత వరకు ఖాళీగా ఉంచుకోండి. ఒక 4 చాక్ పీసులు, చిన్న కర్పూరం బిళ్ళ వేసేసి పెట్టుకున్నారంటే షింక్ కింద అసలు పురుగులు అన్నయ్యే రావు, బొద్దింకులు కానీ ఏమీ రావన్నమాట, నీట్గా ఉంటుంది. ఇలా హాల్ నుంచి కూడా బయటకు రావచ్చు మేము. మాకు ఇంటి చుట్టూ నిండా డోర్సే, 3 డోర్లు ఉన్నాయి ఇంటి చుట్టూరును. హాల్లో నుంచి ఇలా బయటకు రాగానే ఇదిగో గుమ్ము, అదే టీవీ యూనిట్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇలా బయటికి దొడ్డేపున అనమాట. ఇది దొడ్డు వైపున మళ్ళీ ఖాళీగా బాగానే వచ్చిందండి వాడుకోవడానికి, అది బాగా విశాలంగానే ఉంటుంది. వేప చెట్టు అని చెప్పాను కదా, ఇంకో దొడ్డేపున ఒక వేప చెట్టు ఉంటుంది మాకు. ఈ నీమో డోర్ కనిపిస్తుంది కదా, అదేమో బాత్రూమ్ అండి. బయట ఒక బాత్రూము, అలానే లోపల ఒకటి వచ్చిందనమాట అటాచ్డ్ బాత్రూము. అటాచ్డ్ బాత్రూమ్ అయితే రెగ్యులర్గా వాడము, ఈ బయటదే వాడుతూ ఉంటామన్నమాట. డోర్స్కి కూడా ఇలాగ దోమల మెస్సులు పెట్టేసుకున్నామండి, 3 సైడ్లు కూడా దోమల మెస్సులు ఉంటాయి డోర్స్కి. అందుకనేసి చెప్పాను కదా, డోర్లు విండోస్ ఎప్పుడు తీసే ఉంటాయి మాయ అనేసి. ఈ దోమల మెస్సులు ఉండడం వలన డోర్స్ ఎప్పుడు తీసుకొని గాలి వెలుతురు బాగా తగిలేలా ఉంచుకుంటాం. ఇక్కడ గుండుగా ఒకటి కనిపిస్తుంది కదా మీకు, ఎవరింట్లోనో కానీ ఇప్పుడు గుండుగులు ఉండవులేండి, కావాలని తీసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇలా మళ్ళీ దొడ్డేపు నుంచి ఇలాగ ఈదులోకి సందులోంచి వెళ్ళిపోవచ్చు అనమాట. చుట్టూరు కూడా ఖాళీ వచ్చింది, ఎటు నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, ఎటు నుంచి అయినా రావచ్చు. ఇదంతా అయితే ఇంటి లోపల, అలానే సందు బయట ఈదిలోని మొత్తం ఇల్లంతా అయితే ఇదండి. ఇప్పుడు మా గార్డెన్ చూపిస్తాను పదండి. అటు సైడు బెడ్రూమ్లోంచి కనిపిస్తుందని చెప్పాను కదా, ఇది బెడ్రూమ్ బయట సైడ్ అనమాట. ఇక్కడ కొద్దిగా క్రాస్ వచ్చిందనమాట చోటు, ఆ క్రాస్ చోటుని సిమెంట్లు అవి చేసేసి ఎందుకలా ఉంచేయడం అనేసి చిన్న గార్డెన్ లాగా మొక్కలు అవి వేసుకున్నాము. ఇందులోని మందార మొక్కలు అయ్యాను. ఇది ఈవినింగ్ తీసానండి, అందుకే కొంచెం ఫ్లవర్స్ వాడిపోయినాయి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కానీ వీడియోలో వేరే కలర్ కింద కనిపిస్తుంది కదా. బాగా ఇప్పుడే కదా వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకా చెట్టు నిండా చాలా పువ్వులు ఉంటాయి వర్షాలు పడితే కనుక. ఇక్కడ రైనీ లిల్లీస్, అలానే మొన్న వర్షం పడినాయి అనేసి తోటకూర విత్తనాలు చల్లానండి మడికట్టి. ఎంత కష్టపడి మడికట్టి తోటకూర విత్తనాలు చల్లితే పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షానికి కొన్ని విత్తనాలు ఏం కొట్టుకుపోయి మడిలోంచి కొన్ని విత్తనాలు మిగిలినాయి, అయ్యి అలా మొక్కలు వచ్చినాయి అనమాట. ఈ ఐకోస్ మొక్కని ఎందుకు సిమెంట్ చేసేసి పాడు చేసేసుకోవడము, ఇలా మొక్కలు వేసుకుంటే కనీసం పువ్వులు అయినా లేదంటే కొద్దిగా కాయలు కూరగాయలు అయినా పండించుకొని ఉపయోగించుకోవచ్చు కదా అనేసి మట్టి వేసుకున్నామండి. ఇందులోని ఒక 2 ట్రాక్టర్లు మట్టి పట్టిందనమాట, గట్లా కట్టుకొని
అందులో మట్టి తోలించేసుకొని ఇలా మొల్ల మొక్క, ఉసిరికాయ, దేశవాళీ మందారం, ఇది ఉసిరి మొక్క చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కాస్తుంది, కాయలు వేసి 2 years అవుతుంది, 1.5 year 2 years అవుతుంది అనమాట. పెద్దగా ఎదిగింది బాగా బలంగాను. ఇక్కడ మందార మొక్క ఇదొకటి, అలానే రైనీ లిల్లీస్ ఇవన్నీ వేసాము. ఈ గార్డెన్నే మాకు బెడ్రూము కిటికీల్లో నుంచి బెడ్రూమ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ కానీ ఈ గ్రీనరీగా బాగా కనిపిస్తాయి ఈ బెడ్రూమ్లో నుంచి. అలానే గాలి కూడా బాగా వస్తుంది, మబ్బేసినా లేదంటే సమ్మర్ సీజన్లోని గాలి వస్తూ ఉంటుంది కదా, అదే గాలి దుమ్ముల కింద అలా వచ్చినప్పుడు గట్రా గాలి బాగా వేస్తుంది. ఈ మందారం మొక్క ఒకటి మొగ్గలు చూపించాను చూడండి, అది చాలా మంచి మందారం కలర్, చాలా బాగుంటుంది. ఈసారి ఫ్లవర్స్ విడిచినప్పుడు చూపిస్తాను నేను. ఇది బయట నుంచి అనమాట, ఇందాక లోపలికి వెళ్ళి చూపించాను. ఇలాగా బయట నుంచి మెస్ కట్టేసుకున్నాము, ఎందుకంటే మేకలు ఆవులు అయ్యి ఉంచవు కదా మొక్కల్ని. ఈ బయట సైడ్ కూడా 2 కొబ్బరి చెట్లు వచ్చినాయండి. అంటే మేము ఆల్రెడీ సైట్ తీసుకోకముందే ఉన్నాయన్నమాట 2 కొబ్బరి చెట్లు. అవి కూడా కొబ్బరికాయలు అవి కాస్త బాగుంటుంది. ఇలా బయట నుంచి అయితే ఇలా రోడ్డు నుంచి కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా ఉసిరి మొక్క అనేసి, ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది చూడండి పెద్దగాను. ఇలా ఒక చిన్న గార్డెన్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. దేవుడు పూలు పెట్టుకోవడానికి కానీ లేదంటే చల్ల గాలి రావడానికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక నారింజకాయ మొక్క కూడా వేసాం బయట, రీసెంట్గా వేసామన్నమాట వర్షాలు పడ్డాక. ఇది వచ్చేసి రావి మొక్క అండి. ఈ రావి మొక్కని కుండీలో వేసాను. 5 years అవుతుంది దీని ఏజ్, 5 or 6 years ఉండొచ్చు అనమాట. టోటల్గా అయితే మా హోమ్ టూర్ వచ్చేసి ఇదండి. మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.